ఎవ్రీ ఇయర్ భవానీ మాల వేస్తారా అన్న? ఇప్పుడు నాది 4th సారి. భవానీ మాల వేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏదున్నా మనం చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు తినడం అయినా సరే, ఏదైనా సరే మనం ఇప్పుడు మనకు మాలేస్తారు కదా, మనకేమైనా తెలియకపోయింది అనుకో వాళ్ళని అడగాలి. అంటే మనం ఏమేమి చేయాలి, ఎట్లుండాలి. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా ఇంట్లో, మన ఇంట్లో అట్లాంటివి ఏమైనా ఉంటే డైరెక్ట్ పంతుల దగ్గరికి వెళ్ళి మనకు ఎవరైతే మాలేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అడగాలి. అంటే ఎట్లా ఉంది సిచ్యువేషన్, ఏం చేయాలని చెప్పేసి వాళ్ళని అడగాలి. ఇక వాళ్ళు ఏం చెప్తారో అది చేయాలి. మనం ఇష్టం వచ్చినప్పుడు అయితే మనం ఇష్టం వచ్చినట్లాగైతే మనం చేయొద్దు. భవానీ మాల వేసుకున్నప్పుడు మీ మాటల్లో చెప్పండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇంత ముందుకు లాస్ట్ ఇయర్ అయితే కన్వే వేసుకున్నా, నేను అంత తెలియకపోతుండే. ఈయన అయితే గురుస్వామి మాకు, అంటే ఈయనకి చాలా ఇయర్స్కి వెళ్ళి వేసుకుంటుండే ఈ భవాని మాకేం లాస్ట్ కన్వే వేసుకున్నా. లాస్ట్ ఇట్లా మొక్కున్నా మంచిగా అయితే చేసుకుందాం అని చెప్పేసి అని మంచిగా అయింది. ఈసారి ఫుల్ మాల వేసుకున్నాను నేను. సో గురువు వాళ్ళు ఎట్లా చెప్తే నేను అట్లా పాటిస్తాను అంతే అనమాట. మాల అంటే ఏదో ఒట్టి వేసుకున్నామని కాదు, పద్ధతులు ఉంటాయి, అవి పాటించాలి. మనం చెడు దారిలో వెళ్తాం కదా, అలాంటి దారిలో వెళ్ళొద్దని మాల వేసుకుంటాం. మంచి పద్ధతులు ఉండాలి, గలీజ్ మాటలు మాట్లాడొద్దు, ఏ టైంకి ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, చిన్న పెద్ద అనేది తెలుసుకోవాలని మాల వేసుకుంటాం.